హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కూడా కంటిన్యూషన్ లాగే అండి. ఇంకోటి ఉందండి, దాంతో ఇదైతే ఎండింగ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కొత్త వీడియోస్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి రాజమండ్రి అండి. రాజమండ్రి రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా, శివలింగం ఉంది. ఇక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. చాలా బాగుందన్నమాట. అంటే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తే కనుక ఇంకా చాలా బాగుండిద్ది అని అయితే మేము అనుకుంటున్నాము. కొంచెం కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కొద్దిగా అయితే ఇబ్బంది అయితే పడ్డామండి. లోపల కూడా కొంచెం అంటే ఏమంటారు, సిమెంటు ఇసుక అలా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసండి బీసెంట్ రోడ్. అంటే విజయవాడలో మనకి బీసెంట్ రోడ్ ఐడియా ఉంటుంది కదండి. విజయవాడలో ఉండే వాళ్ళకి, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అయితే అలా ఇక్కడ రాజమండ్రిలో అది బీసెంట్ రోడ్డు లాగా అంటండి. అంటే ఆల్ ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి అన్నమాట. మనకి బీసెంట్ రోడ్లో ఎలా ఉంటుందో అలా అయితే. మేము వచ్చేసి ఎక్కువసేపు ఉండలేదండి. అంటే మళ్ళీ నైట్ అయిపోతుంది కదా వెళ్ళేటప్పటికే అన్నట్లు. కొంచెం ఇక్కడికి వెళ్ళేటప్పటికేనే 4 అయిందండి. ఒక 1 అవర్ అయితే ఉన్నామండి అంతే. ఆ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళామండి. అది ఇంకా నాకు బాగా నచ్చేసింది అనమాట. బోటింగ్ కూడా వెళ్ళామండోయ్. చూసారా ఎంత బాగుందో కదా. ఎన్నిసార్లు చూసినా ఏంటో కొత్తగా అనిపించిద్దండి. ఎవరికైనా అంతే ఉండిద్దా? మళ్ళీ మేము ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పటికే అండి ఇంకా హ్యాపీగా, అంటే పిల్లల ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్ అయ్యేటప్పటికే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చెప్పాను కదా 4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామని. ఇదిగోండి ఇలా కొంచెం అంటే ఇసుక అలా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ నెక్స్ట్ టైంకి బాగా ఉండిద్ది అని అయితే అనుకుంటున్నాము. చూడాలి. మేము ఫొటోస్ అవన్నీ అనుకున్నామా, ఏది అవ్వలేదండి. ఎందుకంటే అలా ఉండేటప్పటికే అంటే కూర్చోడానికి కూడా అవ్వలేదు. తర్వాత బోటింగ్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి అక్కడి నుంచి ఒక 2-3 మినిట్స్ పట్టింది. అక్కడికి వచ్చామండి బోటింగ్కి. ఎందుకంటే ఇక్కడేమో రేటు తక్కువ ఉంది, అక్కడేమో రేట్ ఎక్కువ ఉంది. ఎవరమైనా ఇంకా రేటు ఎక్కడ మనకి అందుబాటులో ఉందో అక్కడికి వెళ్తాం కదండి. అలా ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఇంకా బోటింగ్ అయితే నాకు చాలా భయం అండి. ఫస్ట్ అయితే కళ్ళు మూసేసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఉండేటప్పటికే తర్వాత నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట. అసలు నేను ఎక్కడంటే ఎక్కడ అని గొడవ చేశాను, కానీ మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. చాలా మిస్ అయ్యేదాన్ని అనిపించింది అనమాట వెళ్ళకపోతే. అంటే భయమైనా వెళ్ళేదాన్ని, కానీ ఎప్పుడూ కళ్ళు మూసుకొనే ఉండేదాన్ని. ఈసారి అయితే నేను అంతా చూశాను. భలే హ్యాపీ అనిపించింది అనమాట. కాకపోతే నడిచేటప్పుడు అది భయం వేసింది. అమ్మో పడిపోతానేమో, ఏ బోటు పడిపోయిద్దేమో అలా ఫీలింగ్ అనమాట. కానీ మంచిగా సేఫ్గా అయితే కంప్లీట్ అయ్యింది బోటింగ్ అనేది. అక్కడ వెళ్ళేటప్పుడు అండి ఆ బోటింగ్ వాళ్ళే చెప్తున్నారనమాట, ఇక్కడ 2 బ్రిడ్జీలు కలిసేటట్టు ఉంటుంది, ఇక్కడ తీగండి ఫోటోలు ఏమన్నా అని 1 మినిట్ అయితే అలా ఆపేశారండి. చాలా బాగా అనిపించింది. అంటే ఫొటోస్ దిగుతాం కదండి, అంత దూరం వెళ్ళిందే ఫొటోస్ దిగటానికి. అలాంటప్పుడు వాళ్ళు అలా చెప్పేటప్పటికి ఇంకా మనకి హ్యాపీ అనిపించింది కదా. అమ్మో కొంతమంది అయితే పడిపోతారేమో, నుంచోవద్దు అలా అంటారు కదండి. ఇక్కడైతే అలా లేదండి. మాకు బాగా అనిపించింది. కంటిన్యూషన్ వ్లాగ్ వస్తుంది చూడండి.